ఒకానొకప్పుడు మగధదేశాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ఆయనకు 4 కొడుకులు. గురుకులంలో వాళ్లు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్లి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు. ఇది తెలిసి మంత్రి చంద్రసేనుని కలుసుకుని, ప్రభూ, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవలసిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు నేర్పాలి. రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధమంత్రుల సంప్రదాయం కాదు అని చెప్పాడు. దీనికి చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు పరిష్కారమయ్యాయి. యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తనమీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయడానికి అంగీకరించక, ప్రభూ, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు. అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెబుతున్నాను. రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు. మహాప్రభూ, రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సంప్రదాయం. సంప్రదాయం తప్పడం ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక క్షణం ఆలోచించి, సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ గలుగుతుండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవరికీ నాకొచ్చిన సమస్య రాలేదు. నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం. దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు. మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు సంతృప్తి పడక, మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభూ, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. తమరు నొక్కించి కారణమడగరాదు. అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది. అది నాకిష్టముండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుపట్టాడు. చివరకు విధిలేక, ప్రభూ, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపురసుందరిని ప్రేమించాడు. రూపగుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటిరాదు. కాని తమరు రాకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను అన్నాడు. దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ బలవంతపెట్టగా, ప్రభూ, తనకే స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికుండాలి. ధర్మసేనుడు త్రిపుర సుందరిని తన భార్య కావాలనుకున్నాడు. అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చలేక తమరా బాధ్యతను నాకప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగలవాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అన్నాడు మంత్రి. చంద్రసేనుడు కాసేపాలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. ధర్మసేనుడు త్రిపురసుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహమూ లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికున్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు. దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా? ఎందుకలా నవ్వుతారు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభూ,
ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా? అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేనెప్పుడూ గౌరవించి నమ్ముతాను, మీమీద నాకెలాంటి అనుమానము రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెబుతాను వినండి. ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు నలుగురిలో రాజ్యార్హత అతడికే ఉన్నదని నిర్ణయించకనే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకువచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేననుకోలేదు. మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకు ఉక్రోషం వచ్చి మాటి మాటికి మీరలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు. ప్రభూ, మీ ఆదర్శమేమిటో నాకర్థం కావడం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజకుమారులు నలుగురినే ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థులకు కొదవయిందా? మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యమివ్వాలన్న సంప్రదాయం పాటిస్తూనే మీరు సంప్రదాయం పాటించని ఆదర్శవాదననుకుంటున్నారు. మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పుపడుతున్నారు. నవ్వుకోక నేను చేయగలిగనదేముంది? అన్నాడు మంత్రి. రాజుకు తన ఆలోచనలోని లోపం ఇప్పుడు అర్థమైంది. ఆయన సంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకుని ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. ప్రభూ, సమర్థుడైన మంత్రి, శక్తివంతులైన పరివారం, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్నేలడానికి అర్హుడే. అందులోనూ సంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వావని అడక్కండి. మీకు వియ్యంకుడిని కాబోయే నేను మీరంటే భయపడనవసరం లేదు. రాజొక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతఃపురం విడిచిపోవడం లేదు. ఇప్పుడు రాజు, మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులేర్పరచిన మగధ సంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు. దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి, రాజనీతి కంట మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే, మంత్రినీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది. మీవంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందనుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు.